హాస్టల్లో విద్యార్థులకు సౌకర్యాలు వారి భోజన విధానాన్ని పరిశీలించేందుకు రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆకస్మిక తనిఖీ చేశారు. రాజభూమిగిలో బాలికల ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య పాఠశాలకు చెందిన హాస్టల్ను ఎమ్మెల్యే శిరీష పరిశీలించారు. తనిఖీల్లో హాస్టల్లో సిబ్బంది లేకపోవడం, మెనూ ప్రకారం వంటలు లేకపోవడం వంటి అనేక లోపాలను ఎమ్మెల్యే శిరీష గుర్తించారు. దీనిపై ఐడిటిఏపీఓకు ఆమె ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధిగా కృషి చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతుందని ఎమ్మెల్యే శిరీష తెలిపారు. ఏంటి అసలు మజ్జిగ అంటారు, అసలు నీళ్ళ ఉంది. చిమ్ముడిపోయి అన్నం చూడండి మాడిపోయింది. పిల్లలందరూ వైట్ రైస్ తింటున్నారు, ఒక పిల్ల ఇంకో రైస్ తింటుంది. ఏంటి అసలు మజ్జిగ అంటారు, అసలు నీళ్ళ ఉంది. మీ వాటిని పెట్టమన్నారా మధ్యాహ్నం కర్రీ? బొమ్మంగి ఐసిడిఎస్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్స్, గర్ల్స్ స్కూల్ అండి ఇది. సడన్ విజిట్ చేశాను. ఫుడ్ తింటున్నారు ఇక్కడ. అయితే మెనూ ప్రకారం ఆఫ్టర్నూన్ చికెన్, ఆఫ్టర్నూన్ పప్పు, క్యారెట్ అన్నమాట మెనూ. కానీ ఏం చేశారంటే మధ్యాహ్నం చికెన్ చేశారు. అదే చికెన్ సాయంత్రం ఇప్పుడు మళ్ళీ పిల్లలకు పెట్టారు. మిల్లీ మేకర్ విత్ చికెన్ ఒక్క పీస్ ఉంది, మిల్లీ మేకర్ ఎక్కువ ఉంది. మధ్యాహ్నం కర్రీ ఇప్పుడు పెట్టేశారు. అస్సలు బాగాలేదు సార్ ఫుడ్. హెడ్ క్వార్టర్లో ఇలా ఉంటే పరిస్థితి ఏంటండి? ఇక్కడ తర్వాత వార్డెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆవిడ లేరు. ఇద్దరు కుక్కులు అంట, ఒక ఆమె ఉంది, ఇంకో ఆమె ఏజ్ అని చెప్పి అసిస్టెంట్ పెట్టుకుంది. అసలు ఫుడ్ అసలు బాగాలేదు. అర్జెంట్ గా సార్ ఏం చేస్తారో తెలియదు. రాజమమ్మకి నేను ఇక్కడే ఉంటున్నాను, అయినా భయం లేకుండా ఇలా